నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెలాఖరులోపు పన్ను బకాయిలు చెల్లించాలి, లేకుంటే జప్తు చేస్తామని గూడూరులోని పురపాలక కార్యాలయంలో మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వర్లు. క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు అవసరం. చిలుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పింక్ బస్సు ద్వారా ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు. మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో గుంటపోరంబోకు భూమి ఆక్రమణ. ఆక్రమిత భూమి చుట్టూ వేసిన కంచె తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని వెల్లడించిన కార్యదర్శి చెంచమ్మ. వైభవంగా శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం. రాపూరు సైదాపురం మండలాల సరిహద్దుల్లో కొలువైన ఆలయంలో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు పురపాలక సంఘం పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలు ఆస్తి, ఇంటి పన్నులు ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరులోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పట్టణ పరిధిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే నిధులు అవసరమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. పారిశుద్ధ్యం మెరుగుపడాలన్నా, వీధి దీపాలు వెలగాలన్నా సిబ్బంది పనిచేయాలని, వారికి అదే సమయంలో జీతాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రజలు గుర్తించి పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మనకి మంచినీటి సరఫరా సంబంధించి కానీ, వీధి దీపాల నిర్వహణ గురించి కానీ, పారిశుద్ధ్యం కానీ, ఈ ముఖ్యమైనటువంటి సేవలు అందించడానికి దాదాపు 250 మంది కార్మికులు పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ 250 మంది కార్మికులకి ప్రతి నెల మనం జీతాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ముఖ్యమైనటువంటి పనులు చేస్తున్నటువంటి మన కార్మికులకి ఎప్పటికప్పుడు జీతాలు అందించాలంటే మనకు ప్రధానమైనటువంటి వనరైనటువంటి ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు మనము వసూలు చేసి వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇంకా నెలాఖరు సమీపిస్తున్నప్పటికీ పన్నులు చెల్లించలేకుండా వాయిదాలు వేయడం జరుగుతూ ఉంది. దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే, 31వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తి పన్ను, తర్వాత ఈ నీటి ఛార్జీలు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం. ఏదైతే మీరు చెల్లించలేదో ఇంకా మళ్ళీ వడ్డీ పెరిగిపోతూ ఉంది, అధిక వడ్డీ పడుతుంది. ఈ అధిక వడ్డీ నుంచి పోవాలి అంటే మనం తప్పనిసరిగా ఈ పన్నులు సకాలంలో చెల్లించాలి. ఈ పన్నులు ఎవరైతే సకాలంలో చెల్లించలేదో పురపాలక సంఘం చట్టం ప్రకారము ఖచ్చితంగా వారెంట్ నోటీసులు ఇష్యూ చేసి జప్తులు చేయటం ద్వారా ఈ యొక్క పన్నులు రాబట్టుకోవడం కూడా జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంత దూరం రానివ్వకుండా, జప్తుల వరకు పోనివ్వకుండా దయచేసి ఈ యొక్క పన్నులు చెల్లించాలి. నీటి ఛార్జీలు కూడా చాలామంది నీళ్ళని రెగ్యులర్గా వాడుకుంటున్నారు కానీ నీటి ఛార్జీలు చెల్లించడం లేదు. ఇంకా 1,35,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి దయచేసి నీటి ఛార్జీలు చెల్లించండి. లేకపోయినట్టయితే ఆ నీటి కుళాయిలు కూడా తొలగించి వారికి నీటి సరఫరా లేకుండా చేయడం కూడా జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కోరుకునేది ఏంటంటే, పురపాలక సంఘం అభివృద్ధి చెందాలి అంటే మనం పన్నులే ప్రధాన ఆధారం కాబట్టి వాటిని సక్రమంగా ప్రజలు చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా. ఎండలు మండుతున్నా ఆ వంతెన కింద ఎప్పుడూ నీరే. నిత్యం 10ల సంఖ్యలో వాహన రాకపోకలు సాగించే వంతెన కింద నీరుండడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామానికి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. వంతెన కింద ఏడాది పొడవునా నీరుంటుంది. దీంతో ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. మురుగునీరు నిల్వ ఉండడంతో విషసర్పాల బెడద కూడా ఉంది. ఒక్కోసారి రైల్వే ట్రాక్ మీద వెళ్లాలన్నా ప్రజలు భయపడుతున్నారు. చాలా కాలంగా పరిస్థితి దారుణంగా ఉన్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇదే విషయమై జట్లకొండూరు ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నీరుండడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారన్నారు. పాదచారులు రాత్రైతే రాలేని పరిస్థితి ఉందని తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు నీళ్లలో రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారన్నారు. ఇకనైనా రైల్వే అధికారులు స్పందించి వంతెన కింద కాలువలు తీసి నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా పేరు ఆవర తులసిరామ్ యాదవ్, జట్లకొండూరు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. జట్లకొండూరు పంచాయతీలో మెయిన్ రోడ్డు కింద రైల్వే అండర్ పాసింగ్ కలదు. వానలు వచ్చినప్పుడైనా, చెరువు నిండినప్పుడైనా ఆ నీరు వచ్చి ఇక్కడ ఏర్పడిపోయినప్పుడు జట్లకొండూరు గ్రామంలో ప్రజలు అటు ఇటు దాటాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ముఖ్యంగా ఆడవారు, చిన్నపిల్లలు దాటలేక రైల్వే ట్రాక్ నుంచి రావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కాలు జారి పడిపోయి కాలు చేతులు ఫ్రాక్చర్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడింది. మేము గ్రామం తరఫున దీన్ని పంచాయతీ తరఫున క్లీన్ చేయాలనుకున్నా కూడా ఈ రైల్వే సంబంధించిన భూమి కాబట్టి మాకు తాకే అధికారం లేదు. అప్పటికి జేసీబీ సహాయంతో మేము బురద ఉన్నా కూడా కొద్దిగా రెట్టిస్తా ముందుకు పోతున్నాము. కానీ కాలం ఒకటి రైల్వేలో అప్పుడు 30 మీటర్ల దాకా కట్టడం జరిగింది. ఆ కాలం చివరి దాకా లేకపోవడం వల్ల నీరు ఆగిపోయి పూర్తిగా ఎత్తు రూపంలో ఉండి ఒక మునగలాగా ఆఖరాకి పావులు కూడా తిరుగుతున్నాయి. గబక్కన బల్లోళ్ళు, వాహన చోదకులు నడిచేవాళ్ళు పోయినప్పుడు పావులు చాలాసార్లు కనబడి భయభ్రాంతికి గురవుతున్నారు. మేము పనిచేయాలనుకున్న కూడా రైల్వే సంబంధించిన దాంట్లో వైర్లు ఉండడం వల్ల కూడా మేము పనిచేయని స్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ సమస్యని రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి రైల్వే అధికారులు కూడా తక్షణంగా ఈ నీళ్లు పోయేదానికి దారి ఏర్పరిచి చివరి దాకా కాలం ఏర్పరిచి ఈ నీళ్లు గుంటలో వెళ్ళేటట్టు చూడవలసిందిగా కోరుచున్నాము. రేపు రైల్వే మేనేజర్ నెల్లూరుకి వెళ్ళి రైల్వే మేనేజర్ గారు కలిసి మా సమస్యని చెప్పుకుంటామని అని తెలియజేస్తున్నాం. క్యాన్సర్ రాకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ అరాఫత్ సూచించారు. చిలుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పింక్ బస్సు ద్వారా గ్రామ ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పింక్ బస్ అనే కొత్త పద్ధతి ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాధికారుల ద్వారా చేపట్టారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ సహకారంతో మంగళవారం చిలుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రజలకు పింక్ బస్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లకూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అరాఫత్ తదితరులు మాట్లాడుతూ క్యాన్సర్ పరీక్షలను పింక్ బస్సు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. క్యాన్సర్ రాకుండా ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు వివరించారు. ఇప్పుడు మీ యొక్క నోటిలో ఎక్కడైనా తెల్ల మచ్చలు కానీ ఎర్ర మచ్చలు కానీ ఉన్నాయా లేదా అనేది పరీక్ష చేస్తారు. చేసినప్పుడు ఒకవేళ కనుక వారికి కనుక ఇది ఏదైనా ప్రమాదకరం కాబోతుంది అని కనుక తెలుసుకున్నట్టయితే ఇమీడియట్గా ఏంటంటే తిరుపతికి రమ్మని చెప్పి మీకు సపరేట్గా రెఫరల్ లెటర్ రాస్తారనమాట. ఇది మీ యొక్క నోటి క్యాన్సర్కి సంబంధించిన జాగ్రత్త కోసము తీసుకోబడుతున్న చర్య. ఆ తర్వాత 30 years అంటే 30 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా తగులుతున్న క్యాన్సర్లో ఈ 3 ఉన్నాయి. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అలానే ఛాతీ దగ్గర ఉన్న ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా సరే దీనివల్ల ఏదైనా ప్రమాదం కొంచెం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే మీ యొక్క ఆరోగ్య మేలు కొరకు స్విమ్స్ ఆసుపత్రి నుంచి ఇది మీ అంతటా మీరు ఇవన్నీ చేయించుకోవాలంటే దాదాపు 10,000 రూపాయలు అవుతుంది. ఎంతమ్మా? 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. మీకు ఉచితంగా వారంతటా వారే ఏంటంటే స్విమ్స్ నుంచి బయలుదేరి స్విమ్స్ ఆసుపత్రికి ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఇప్పటిదాకా ఎప్పుడైనా స్విమ్స్ ఆసుపత్రికి పోయినారా ఎవరైనా? మీ అంతటా మీరు స్విమ్స్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఖర్చు, అక్కడి నుంచి రావాలంటే ఖర్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 2-3 రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. మేడం, గర్భసంచి క్యాన్సర్, అదే విధంగా నోటి క్యాన్సర్ మగవాళ్ళకైతే ఓకేనా. మనకు తెలీదు ఏముంది గడ్డ, ఏముంది ఎక్కడ ఏమి అనేది మనకు తెలీదు. కాబట్టి రొమ్ములో ఏమన్నా ఎక్స్రే తీస్తారు. మనకు ఈ ఎక్స్రే తీసుకోవాలంటే 3,000 నుంచి 5,000 దాకా, లేదంటే కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్తే 6,000 అవుతుంది. ఏం లేదు, ఎక్స్రే తీసుకోవడం ఏమైనా నొప్పైన పని కాదు కదా. ఫ్రీగా ఎక్స్రే తీస్తున్నారా? ఆ ఎక్స్రేలో మనకి ఏదైనా చిన్నది, ఏదైనా చిన్న గడ్డ లాంటిది ఏదైనా లంప్ ఉంది అంటే అది అన్ని గడ్డలు క్యాన్సర్ ఉండవు, కొన్ని గడ్డలు నార్మల్ గడ్డలు కూడా ఉంటాయి. అట్లాంటివి చిన్న సర్జరీతో చేసుకుని మనం తీసేసుకోవచ్చు. అదే మీరు ఏదైనా గడ్డ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పనులు, మగవాళ్ళకి పనులు, పిల్లలు, మన ఆరోగ్యాన్ని మనం చూసుకోము. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా చిన్నవి
ప్రాథమిక దశలో అంటే మనకు 4 దశలు ఉంటాయి. 4వ దశలో మనం కానీ చూసుకున్నామంటే మనల్ని ప్రాణాలు కాపాడడం చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ నుంచి ఇప్పుడు రొమ్ములో గడ్డ అనేది అక్కడ నుంచి వేరే మార్గాల ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అదే ప్రాథమిక ఫస్ట్ దశ. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి పట్టాభిరామ్ రెడ్డి, గూడూరు నియోజకవర్గం రైతు ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, ఆరోగ్య సూపర్వైజర్లు రవి, మునిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ తెలిపారు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో గుంటపోరంబోకు భూమిని ఆక్రమించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో గుంటపోరంబోకు భూమిని ఓ వ్యక్తి ఆక్రమించాడు. ఈ నేపథ్యంలో ఆక్రమించిన భూమికి కంచె ఏర్పాటు చేస్తుండటంతో గుర్తించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ అక్కడికి చేరుకుని ఆక్రమణ అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆక్రమణదారుడు స్పందించలేదు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వేసిన కంచెం తొలగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. కాగితాలపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి. ఇక్కడ అన్నారెడ్డి గుంట పోరంబోకు ఇది రీసెంట్గానే మేము సర్వే చేయించాము. దాన్ని మధు అని అతను ఆక్యుపై చేస్తున్నాడని ఈరోజు తెలిసింది. నేను వెళ్ళి అతన్ని విచారించగా అతను ఇది నేను 50 సంవత్సరాల నుంచి నా ఆధీనంలో ఉందని నాకు తెలియజేశాడు. కానీ అతను వార్నింగ్ ఇచ్చి దీన్ని ఖాళీ చేయమని చెప్పేసి వచ్చాను. అతను అయినా కానీ దాన్ని పెన్షన్ చేస్తున్నాడు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సర్క్యులర్ విధిగా అమలు చేయాలని ఎన్ఎంయు డిపో అధ్యక్షుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయు ఆధ్వర్యంలో మొదటి రోజు ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కార్మికులు యూనియన్ నాయకుల పట్ల డిపో మేనేజర్ దురుసుగా అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో చైర్మన్ భాష, కార్యదర్శి శ్రీనివాసులు, గ్యారేజీ కార్యదర్శి ప్రవీణ్, రీజనల్ ఉపాధ్యక్షుడు వెంకయ్య, కోశాధికారి గౌస్, రమేష్, సుధాకర్, శేఖర్, సందాని, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తేదీన మేము డిపో సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ వచ్చేసి ఏడీసీ షఫ్లింగ్ వేయాలనేది 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏడీసీ షఫ్లింగ్ చేయలేదు. పక్కన వాకా డిపోలో కానీ అంగడిగిరి డిపోలో కానీ ఎన్నిటి కూడా చార్టుల విధానం వేశారు. గూడూరు డిపోలో కూడా చార్టులు అనేది ఇంతవరకు మొదలుపెట్టలేదు. అదేమని అడిగితే డిఎం గారు చాలా మొండి వైఖరిగా మా అసోసియేషన్ వాళ్ళు పోతే చాలా విధంగా బూతి మాటలు తిడుతున్నారు. అందుకని 28 ఇచ్చిన మెమరాండంతో ఎప్పుడు కలిసి మాట్లాడటం గతం జరగలేదు. మేము 5 రోజులు నిరసన తెలియజేశాము. ఇప్పటికీ కూడా 5 రోజులు నిరసన చేసిన తర్వాత ఈ రోజు నుంచి కూడా ధర్నాలు చేయాలనుకుంటున్నాం. అప్పటికి కూడా ఆయనలో మొండి వైఖరి ఇంకా విడనాలేదు. అందుకని ఆయన పిలిస్తే ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున గూడూరు డిపో నందు గత వారంలో 5 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మొదటి రోజు ఈరోజు ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా డిపో మేనేజర్ గారు మొండి వైఖరి. ఆయన ఏంటంటే గత నెల ఫిబ్రవరి 10వ తారీఖు గౌరవ ఎమ్మెల్యే గారు గూడూరుకు వచ్చి తిరుమల బళ్ళ విషయం గురించి, అలాగే జోనల్ చైర్మన్ అయినటువంటి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మన సురేష్ రెడ్డి సార్ గారు ఆయన వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు తిరుమల బళ్ళ విషయం గురించి ఎండీ గారితో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి, అలాగే ఇక్కడ బెంగళూరు సర్వీస్ అనేది భలే నీడ్ కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకి బెంగళూరు సర్వీస్ లేకుండా ఉందని చెప్పేసి ఆ 2 సర్వీసుల గురించి చెప్పడం జరిగింది. ఈ డిపో మేనేజరు ఫిబ్రవరి 10వ తారీఖు చెప్తే ఈ రోజు వరకు కూడా నోటిఫై రెడీ చేయకుండా నాకు ఇక్కడ సర్వీసులు అవసరం లేదు, నేను పెట్టాల్సిన అవసరం లేదు, గూడూరుకు డెవలప్మెంట్ చేయకుండా ఆపితే ఆయన నెల్లూరు పంపిస్తారనే ఉద్దేశంతో డిపో మేనేజర్ ఈ రోజు వరకు నోటిఫై రెడీ చేయకుండా నిన్న అధికారుల దగ్గర తిట్లు తినే పరిస్థితికి వచ్చున్నాడు. అదేవిధంగా ఏడీసీ షఫ్లింగ్ ఆయనకే తెలీదు, ఆ స్థాయికి వెళ్తాడు. నేషనల్ మధ్య తలుచుకుంటే ఈ డిపో కాదు ఏ డిపోలో ఉంటావు కూడా ఎవరికి తెలియదు. కానీ డిపోలో ఉన్న అందరినీ కార్మికుల్ని సమానంగా చూడాలని చెప్పేసి అని సభాముఖంగా కోరుకున్నాను. అదేవిధంగా గౌరవనీయులు ఎండీ గారు 3 డేస్ లీవ్ గవర్నమెంట్ సిక్కు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఎండీ గారు సర్క్యులర్ ఇచ్చున్నా కానీ
కానీ ఒక నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక సభ్యుడు గవర్నమెంట్ సిక్ తీసుకొచ్చి 3 days సిక్ ఎత్తుకొచ్చి యాక్సెప్ట్ చేయమని చెప్తే బతిలాడుకున్నాడా, నేను యాక్సెప్ట్ చేయను, గవర్నమెంట్ హాస్పిటల్ సిక్ నేను యాక్సెప్ట్ చేయను, గౌరవ ఎండీ గారు ఆయన ఇచ్చేది ఏంది, నాది డిపో నా ఇష్టము, ఇక్కడ మన ఆఫీస్ లేకుండా ఉంటే మన హాస్పిటల్ లేకుండా ఉంటేనే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అని ఆ అబ్బాయి సిక్ చేసిన అబ్బాయికి ఆబ్సెంట్ వేసి జీతం పోగొట్టిన ఘనత కూడా ఈ డిపో మేనేజర్కి దక్కింది. అది కరెక్ట్. మనువోలు మండలం జట్లకొండూరు పంచాయతీలో ఏర్పాటైన రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో నైట్ వాచ్మెన్ గా గత 6 ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్సీ కులానికి చెందిన చెముడుగుంట రాజగోపాల్ ను ఉద్యోగం నుండి తొలగించడం అన్యాయమని స్థానిక టీడీపీ నాయకుడి మాటలు విని ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవ తీసుకోవడం అన్యాయమని సిపిఎం మండల కార్యదర్శి తలారి దేవదానం తదితరులు అన్నారు. గిడ్డంగుల సంస్థ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు స్థానికులు పాల్గొన్నారు. వాచ్మెన్ గా కొనసాగించాలి, రాజగోపాల్ ని తొలగించడం, ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి రాజగోపాల్ ని పనిలో నుంచి తొలగించడం. బండేపల్లి రెవెన్యూలోని జట్లకొండూరు పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 2017లో ప్రారంభించారు. ఈ పునాదుల దగ్గర నుండి ఈ గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందినటువంటి చెముడుగుంట రాజగోపాల్ అనే ఈయన ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తా ఉంటే ఇప్పుడు పోయిన నెల 20వ తేదీన ఈ స్థానిక నాయకుడైనటువంటి ఆ నాయకుడు ఎప్పుడే పార్టీలో ఉంటారో ఎవరికి తెలియదు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు, ఎందోటి భాస్కర్ రెడ్డి ఆయన పేరు. ఆయన మాటలిని ఈ గిడ్డంగుల సంస్థకు సంబంధించినటువంటి మేనేజరు ఆర్ఎం సారు వీళ్ళిద్దరూ ఈ రాజగోపాల్ని గత నెల 20వ తేదీన పనిలో నుంచి ఆపేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయనకి లెటర్ పెట్టుకున్నారు, మేనేజర్ సార్కి, ఆర్ఎం సార్కి మొరపెట్టుకున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేదల పక్షపాతి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి అభివృద్ధికి పాటుపడేటటువంటి వ్యక్తి అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు మన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని. ఆయనకు కూడా మొరపెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఘోష ఆలకించలా. రాజగోపాల్ చెందిన నేను దాదాపు 2017 నుంచి నేను ఇక్కడ పునాది కానించి గోడౌన్లో ఎఫ్సీ గోడౌన్లో పనిచేస్తున్న గత 7 సంవత్సరాల నుంచి వాచ్మెన్గా పనిచేస్తుంటే ఈరోజు మన ఫిబ్రవరిలో నన్ను గత మేనేజర్ కానీ ఆర్ఎం సార్ కానీ నన్ను ఇక్కడ ఆగిపోమని చెప్తే నేను పోయి అడిగితే ఎందుకు సార్, ఏ తప్పు లేనిదే నేను ఎందుకు ఆగాలి, ఇక్కడ ఏమన్నా నేను దొంగతనం చేశానా, ఏమన్నా మోసం చేశానా, ఏమన్నా కానీ వ్యభిచారంగా చేశానా, ఏమన్నా కానీ లాగేనా గోడౌన్లో, నన్ను ఇందుకు ఏ కారణం చేత ఆపుతున్నారు, నాకు సమాధానం చెప్పి నన్ను ఆపండి అని నేను సంధించాను. ఎవరిని ఆర్ఎం సార్ని కానీ మేనేజర్ సార్ కానీ అడిగితే అవి వచ్చి నీది అధికారపూర్వకంగా నేను పైనుంచి ఆర్డర్ తీయమని అని చెప్పారు. ఏ కారణం లేకుండా నన్ను ఏ విధంగా తీయమని చెప్పారు. అందుకోసం నేను అధికారపూర్వకంగా సోమిరెడ్డి దగ్గర కూడా వెళ్ళాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసినాడు. ఇక్కడ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎందోడు భాస్కర్ రెడ్డి ఇక్కడ మాట విని ఈ ఆరంభ మాటలు జిల్లాలు మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పార్టీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ కల్చరల్ చైర్మన్ డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, గూడూరు పార్టీ నాయకులు షేక్ బాషా, కనుపూరు రాజా, హరి, సుశాంత్, భూషణ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. తద్వారా ఆ రోజున 26 మంది పార్లమెంట్లో కూడా ఈ యొక్క రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ పార్టీ తరఫున 2-3 ఎంపీలు ఉండటం జరుగుతుంది. అందులో భాగంగానే మరి రోజున కేంద్ర మంత్రి, మరి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు శ్రీ రామదాస్ అత్వాల గారు సామాజిక న్యాయశాఖ మంత్రిగా, మరి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ముచ్చటగా 3వసారి కూడా సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మరి వారు మరి అంబేద్కర్ గారి పార్టీ తరఫున భారతదేశం మొత్తం పర్యటిస్తూ ఎట్లయితే అట్టడుగు అనగాని వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అభివృద్ధి కోసం దోహదం చేస్తూ ఈ పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి అందులో భాగంగానే
గ్రామాన తిరిగి ఈ పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో మరి కింద వర్గాల వారిని వాళ్ళ యొక్క అభిప్రాయాల సేకరణ మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధికి దగ్గర ఉంటామా అనే ఆలోచన మీద ఈ రోజున ఈ గూడూరు మండలం నేను పర్యటన వచ్చాను. మరి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా పేదవాడుగానే ఉన్నాడు. మరి ఈ రోజు చూసుకుంటే 85% నేషనల్ నాయకుడైనటువంటి రామదాస్ అత్వాలే గారు 3 సార్లు మంత్రిగా అయ్యి మాకు అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు ఈ యొక్క జిల్లాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీల ద్వారా మండల కమిటీలు అయితేనేమి జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు విషయం అయితేనేమి పార్టీ బలోపేతం కోసం మేము పనిచేస్తామని ఆసక్తి కలిగినటువంటి కార్యకర్తలు ఈ యొక్క రేపు నెక్స్ట్ వచ్చే నెలలో మేము పూర్తి కమిటీని మేము నివేదికను ఏర్పాటు చేస్తున్నాం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామ సమీపాన ఉన్న మలుపు వద్ద టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ సంఘటన మంగళవారం వేకువజామున జరిగింది. తిరుపతి నుండి నెల్లూరుకు వెళ్తున్న టిప్పర్ లారీ పొగమంచు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గూడూరు పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో సాయిరామ్ చాటీస్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు కేక్ తో పాటు పలు రకాల పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, ప్రణయ్, రాజేష్, గురు, చరణ్ తేజ, ప్రదీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టి చెప్పండి వంశీ కృష్ణ గారు అలా పెట్టు ఫోటో తీసుకోండి. బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీ గారి జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో ఏదైతే వృద్ధులకు అందరికి కూడా కేక్ కట్ చేసి ఇక్కడ వారికి కేక్ పండ్లను పంపిణీ చేయడం జరిగిందనమాట. మిట్టా వంశీ గారు చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్లో ఉంటూ విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క దేశం కోసం పనిచేయాలనే ఒక దృక్పథంతో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు అనేక ఈ యొక్క ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజలకు ఏమైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ ముందుకున్నటువంటి మిట్టా వంశీ గారు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునుమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా వైద్య కేసరి కెప్టెన్ డాక్టర్ సుంకర రామచంద్రరావు, కవిమణి రామచంద్రరావు జ్ఞాపకార్థం నరేంద్ర, సత్య, భువనేశ్వరి, చైతన్య వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 18/3/2025 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ వైద్య కేసరి కెప్టెన్ సుంకర రామచంద్రరావు గారు, వారి సతీమణి కవిమణి మణి రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ అల్లుడు నరేంద్ర గారు, వాళ్ళ కుమార్తె సత్య గారు, మనవడు చైతన్య గారు, భువనేశ్వరి గారు అన్నదాతలు వ్యవహరించారు. గూడూరు సమితిగా ఉన్న రోజుల్లో మొదటి గూడూరు ఎంబీబీఎస్ డాక్టర్ రామచంద్రరావు గారు, ఆయన రామచంద్రారెడ్డి డాక్టర్ కన్నా సీనియర్ కాబట్టి గూడూరులో ఉన్న కానీ పూర్తి ఎందుకయా పెద్ద డాక్టర్ని పెట్టుకుని నెల్లూరుకు వస్తున్నాను అనేవాళ్ళు. అంత సీనియరు కెప్టెన్
మిలిటరీలో పనిచేశాడు. ఆయనకి వైద్య కేసరి అని బిరుదు ఇచ్చింది గవర్నమెంట్. ఆయనకి అన్నదానం చేయడం కూడా మాకు సంతోషం. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమకాల 40 దినముల శ్రమకాల ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం నిత్య రక్షణ అనే అంశంపై వివరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభించుకుందాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవుని నామములో శ్రమల కాలం ప్రార్థన ప్రారంభించుకుందాము. ఈ శ్రవణ ద్వారాలకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే గ్రంథకర్త అయినటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు ఇదిగో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం వచ్చేసి, అయ్యా మోషే గారు ఎక్కడో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటామంటే వెంటనే అహరోన్ అంటాడు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకురండి, ఆ బంగారంతో ఏమైనా చేద్దామంటే ఆ బంగారాన్ని తర్వాత కాల్చినప్పుడు అక్కడి నుంచి ఏమొచ్చేస్తుంది, తోడొచ్చేస్తుంది, విగ్రహారాధన స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అహరోనికి శత్రువు ఎవరయ్యా అంటే అహరోన్. రక్షణ పొందుకునేటువంటి భాగ్యాన్ని కలిగించండి. విషయ గ్రంథంలో చెప్పారు, భూదిగుత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడు మరి ఏ దేవుడు లేడని సెలవిచ్చాను. ఎవరి నామం వలన రక్షణ కలుగును. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం, తదుపరి పుష్కరిణిలో చక్ర స్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భగవతో నారాయణస్య పరద్యోహం పునాదివర్తే రాత్రేద పూజితస్వే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్నోపాద్యం సమర్పయామి ధ్రువదీపాంతరం సత్యం రుద్రమావాయామి. ఓం బ్రహ్మజ్ఞానం సంవృతే శ్రేణి పదాపి చక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి भर्गो माया च धीमहि तन्नो भूतं यच्छ
పింగళాం సంధానం సైదాపురం మండలంలోని రాజుల ఎర్రగుంటపాలెం, రాపూరు మండలంలోని అక్కమాంబాపురం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య స్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పండరి భజన ఆకట్టుకుంది. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో టీడీపీ రాపూర్ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు రవికుమార్ యాదవ్, రామ్మోహన్, వైకాపా రాపూర్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా వైకాపా నాయకులు గుంటమడుగు శ్రీనివాసరాజు, నాయకులు నాగులు తదితరులు పాల్గొన్నారు. సమయే కంకణ దేవత పూజాం సమర్పయ. ఇలా మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఆదో స్నేహ భవాత్ పునః తదీనగోళం విరిచ్య క్రీచ్య శ్రీలక్ష్మీ నారాయణ మోహన రాగ ప్రియ మోహన కళ్యాణ పరిసమాప్తి సమయే అఖిలాండ కోటి బ్రహ్మాండ కళ్యాణ పరిసమాప్తి సమయే శ్రీమచ్యుతానంద Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెలాఖరులోపు పన్ను బకాయిలు చెల్లించాలి, లేకుంటే జప్తు చేస్తామని గూడూరులోని పురపాలక కార్యాలయంలో మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వర్లు. క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు అవసరం. చిలుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పింక్ బస్సు ద్వారా ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు. మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో గుంటపోరంబోకు భూమి ఆక్రమణ. ఆక్రమిత భూమి చుట్టూ వేసిన కంచె తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని వెల్లడించిన కార్యదర్శి చెంచమ్మ. వైభవంగా శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం. రాపూరు సైదాపురం మండలాల సరిహద్దుల్లో కొలువైన ఆలయంలో జరిగిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.